కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని ప్రజలకు పెద్దపులి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దాదాపు 17 రోజులుగా పెద్దపులి సంచారంతో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ ప్రత్యేక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది. అటు పెద్దపులి నిన్న శంఖవరం మండలం మండపం గ్రామ కొండపై ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో అక్కడి నుంచి మళ్లీ వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పెద్దపులి శంఖవరం దగ్గర వైన్ షాప్ సమీపంలోని సరుగుడు తోటల్లో పులి ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. దీంతో పెద్ద పులిని ఎలాగైనా పట్టుకోవాలని అటవీశాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అటు శంఖవరం సమీపంలోని సరుగుడు తోటల్లో పులి సంచరిస్తూ ఉండడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారంతో స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. నిన్న మండపం గ్రామ కొండపైన పెద్దపులి సంచరిస్తున్నట్లుగా ఐడెంటిఫై చేశారు. వెంటనే అక్కడికి అటవీశాఖ అధికారులు అదేవిధంగా ఫారెస్ట్ సిబ్బంది కూడా చేరుకున్నారు. సో కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఈ పెద్దపులి సంచారం అనేది కలకలం రేపుతోంది. దాదాపు 17 రోజులుగా కూడా పెద్దపులి సంచారంతో నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలందరూ కూడా హడలిపోతున్న పరిస్థితి ఉంది. పెద్దపులిని పట్టుకునేందుకు ఇప్పటికే అటవీశాఖ ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి ఆ పెద్దపులిని పట్టుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. అయినా ఎలాంటి ఉపయోగం కూడా లేకపోతోంది. అటు పెద్దపులి నిన్న శంఖవరం మండలం మండపం గ్రామ కొండపై ఉన్నట్లుగా స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో అక్కడి నుంచి మళ్లీ వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పెద్దపులి శంఖవరం దగ్గర వైన్ షాప్ సమీపంలోని సరుగుడు తోటల్లో పులి ఉన్నట్లుగా అధికారులు ఐడెంటిఫై చేశారు. దీంతో ఎలా అయినా సరే పెద్దపులిని పట్టుకోవాలని చెప్పి అటవీశాఖ అధికారులు చాలా తీవ్రంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉన్నారు. అటు శంఖవరం సమీపంలోని సరుగుడు తోటల్లో పులి సంచరిస్తూ ఉండడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, పెద్దపులిని పట్టుకునేందుకు అంటే ఎలాంటి వ్యూహాలు రచిస్తూ ఉన్నారు? ఎందుకంటే 17 రోజులుగా దాన్ని పట్టుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలం అవడంతో ఇప్పుడు ఏమన్నా దాన్ని పట్టుకునేటువంటి ఆస్కారం ఉందా? ఫారెస్ట్ అధికారులు ఇటు పోలీస్ సిబ్బంది ఎలాంటి వ్యూహాలు రచిస్తూ ఉన్నారు?